మా దేవర కథ. ఆరైతుందా? ఎట్టకేలకు ట్రిప్పుకు వెళ్తున్నామయ్యా. 6 గంటలకు అన్నారు, 6 గంటలకే వచ్చిర్రు. కానీ అది కొంచెం ఉల్టా అయింది. జరగాలి. చూడండి ఫ్రెండ్స్, ఫోన్లోనే ఎయిర్ ఫోర్స్ వెంకటేష్ అని కొట్టమని వచ్చేస్తుంది గుర్రం కూడా. అక్కడ కాదు, ఇక్కడనే. సల్లమైసమ్మ కొబ్బరికాయలు అక్కడనే ఉంది. ఏమైంది? అవును, కోడి ట్యాక్స్ గవర్నమెంట్ గా చెప్పేద్దాం. చెప్పేస్తా ఉన్నాడు. హలో గాయస్, మొత్తం మీద చాలా రోజుల తర్వాత సాలమన్ టెంపుల్కి వచ్చినాం గాయస్. మామూలు పో చూడండి వెనక. వీడియో హాయ్ చెప్పరా గాయస్? వెళ్ళిపోతూనే ఉంటారు, అట్లనే ఉంటుందా? సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం మొత్తం ఎట్లుందో. యాక్చువల్లీ మనము సార్లమైసం చాలా నుంచి రావాలనుకుంటున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత వీలైంది. అప్పుడు ఎప్పుడో వచ్చినాం, మళ్ళీ వాళ్ళు వచ్చినాం. సో ఎట్లా మొత్తం మారిపోయిందో చూద్దాము. ఇప్పుడు ఒకప్పుడు టికెట్స్ లేకుంటుండే, ఎంట్రీ దగ్గర ఏం లేకుంటుండే, కోడికి దానికి దీనికి. సో ఇప్పుడు టికెట్స్ ఎక్కువైపోయినాయి, అన్ని బండికి ఇంత అది ఇంత అని తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి షాపులు కూడా ఏం లేవు ఇక్కడ. చూద్దాం మధ్యాహ్నం వరకు ఎట్లుంటుందో. ఓకే గాయస్, స్టే ట్యూన్. హాయ్ చెప్పు. హాయ్. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు గాయస్? హాయ్ చెప్పండి. హలో గాయస్. ఎవరికి కావాలరా తారు? ఎవరికి కావాలరా తారు? నానో చాలు. ఎవరికి కావాలరా తారు? ఎవరికి కావాలి తారు? మాకు నానో చాలు. ఉన్నట్టుంది. ఇప్పుడు మండుతుందా మంట? నవీన్ మండుతున్నట్టే ఉంది, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. అంతేనా? ఎన్ని వంటలు చేసినా ఫస్ట్ వెలిగించిన వాళ్ళనే గుర్తు పెట్టుకుంటారు తెలుసా? తిన్న తర్వాత మర్చిపోతారు. అది వేరే విషయం అనుకో. ఇదేంటి ఫ్రై కూడా ఉందా? ఏ అన్నా కర్ణాకర్ అన్న, ఎట్లుంది పార్టీ? ఏదో పార్టీ అని చెప్పారండి, ఇక్కడ వచ్చాక ఆకులు అని చెప్పారు. అవి పుదీనా ఆకులు అన్న, పార్టీ కోసమే కదా. నేనేదో వచ్చి పెట్టిద్దామని నేను అనుకుంటా. మీది కదా, నాది ఇంకా కారుతుంది ఇక్కడ. ఓ మై గుడ్నెస్. హలో గాయస్, మొత్తం మీద సార్లమైసంకి వచ్చినాము. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. 2 years తర్వాత వచ్చినాము. అప్పుడే 2023లో వచ్చినట్టున్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి గాయస్ చెప్పండి. అవును, ఇంత జల్ది వచ్చినాం 2023 నుంచి 25 జస్ట్ 2 years ప్లాన్ అనమాట. లేదు 1.5 years కంప్లీట్ అంటావా? చల్ రైట్, జాన్ ఫస్ట్ లెట్స్ గో. మరి ఇప్పుడు ఎంత కాదు అట్లా
చెప్పేసి పంపించేసి హలో గైస్, సో యాక్చువల్లీ టెంపుల్ కింద అంట, యాక్చువల్ టెంపుల్. సో తర్వాత పైకి షిఫ్ట్ చేసిన అనుకుంటా. సో ముందుకు వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ కింద దానికి వెళ్ళి తర్వాత పై దానికి వెళ్ళాలంట. చేసుకోవాలి ఓకే, తర్వాత పైకి. సో మన ప్రయాణం చాలా బాగా చెప్తున్నాడు. ఎందుకు అలా ఇప్పుడు కింద ఎందుకు చేసుకోవాలి అసలు చెప్పండి. కింద ఎందుకు చేసుకోవాలంటే పాత నరసింహస్వామి, కొత్త నరసింహస్వామి అని యాదగిరిగుట్టలో ఎట్లుంటుందో ఓకే, ఈడ కూడా అంతే. ఫస్ట్ ఫస్ట్ టెంపుల్ ఇదన్నమాట. కింద. సో ఆఫ్టర్ దట్ డెవలప్ చేసి పైనకి వేసిన పైనకి అనమాట. ఓకే, సో ఇది మా గ్యాస్ స్టోరీ అనమాట. పైనకి వెళ్ళాం కూడా చూసుకుందాం. ఇప్పుడు వేయాలి. నేను కడుక్కొని తింటా మళ్ళీ ముక్కలు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? అదే అట్లా వలిగింది, ఇవాళ వలలేదు. అంటే మొక్కుకోలు కాదు అంటే మరి దాని అర్థమేందో తెలుసా? ఇప్పుడే పోయింది. బొట్టు పెట్టుకున్నా పెట్టాలి. ఇద్దరు కింద వస్తారు. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువరే బొమ్మన్నది యాడికే సెందమామా నా బిడ్డ వీణగాడై వస్తావు యాడికే సెందమామా నా బిడ్డ వీణగాడై ప్లీజ్ డాన్స్ యా. ఏం గ్రీనిష్ రానా. లైట్ ఉప్పు తక్కువ ఉంది పైన సార్. ఉప్పు తక్కువ ఉంటే ఓకే. మా ఓటు చూడు చెప్తా కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు నిజం చెప్పి ఎందుకు కూర్చురో దమ్ వస్తుంది కదా. కాదు బావా, మేము ఇంకా ముందరికి ఎక్కితే నువ్వు ఆగుతావా మమ్మల్ని ఆగమంటావా అంటుంది గుండె. ఆగిపోమను. అసలు ఏం లేదు కానీ వీళ్ళు కూర్చున్నారు అంతే. ఇప్పుడు నిజం తిరుపతి కొండలు ఎక్కిండు ప్రవీణ్ ఎక్కిండు, నేనే ప్రూఫ్. కాకపోతే 2 సార్లు వాంతి చేసుకున్నాను. కోతి బావకు పెళ్ళంట, కొండా కోన విడుదంట.
తర్వాత వస్తున్నాం మళ్ళీ సక్సెస్ఫుల్గా. అప్పుడు జాబ్లు ఉండే ఇప్పుడు జాబ్లు లేవు అంతే తేడా. మళ్ళీ ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరికి జాబ్లు వచ్చేయాలి. అవును ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్. అప్పుడు జాబులు వచ్చినాము, ఇప్పుడు జాబులు లేకపోతే వచ్చినాము. ఈ నుంచి పోయే లోపల అందరికి జాబ్లు వచ్చేసేయాలి. మళ్ళీ కావాలి. గొర్రెలు గుర్తొస్తున్నాయిగా. కర్ణాకర్ అన్న రియాలిటీకి వచ్చిండు చెల్క చూడంగానే. ఎస్ గైస్ కట్టెలు ఇచ్చాను. సాంగ్ వేసుకో ప్రవీణ్. నేను కూడా ఒకటి తీసుకొస్తాను కదా. అది కాదు దుప్ప దుప్ప అంటే శంభో శంకర్ అంట. నువ్వనరా ఇది శంభో శంకర జై కన్నప్ప. పోతుండయ్యో తుస్సు లెక్కెత్తుండయ్యే. నీళ్ళలో లేవా? అప్పుడు నీళ్ళు లేవు మా మన బురద ఇరికిందనుకో. ప్రవీణ్ 4 లగేజ్ పట్టుకొస్తుండు. 1 2 3 4. ప్రవీణ్ ఇష్టపడ్డా దావత్ కోసం చాలా కష్టపడ్డా. ఎన్ని రీల్స్ చేసి వచ్చింది, ఎన్ని ఫోటోలు యాడ్ చేసి వచ్చింది పార్టీ. పెట్టు భవనం నీకోసం ఇవాళ డైట్ బంద్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసేసి మటన్. వెళ్ళిపోయింది వీడు, చెప్పలేదు. చెప్పాలరా నాకు ఫస్ట్. బా గుడ్లు ఉడకబెట్టాలా? ఉడికినాయి అవన్నీ. హలో మయోనీసా ఎలా ఉందో చెప్పండి. ఆయన స్టైల్ వేరుంది, నీ స్టైల్ వేరే ఉందా? నేను వేరే కొంచెం డిఫరెంట్. కానీ అందరు అంటే ఇప్పుడు కొంచెం వెజ్కి వేరే, పప్పు నాన్ వెజ్. అరిటాకు వస్తే మాత్రం మస్తు ఉంటుంది. ఓకే రైట్. పెళ్లి దగ్గర ఉన్నాడు. కాదు ఈరి ఓనర్ అక్కడ ఉన్నాడు. నేనేమంటున్నామ్మా మిమ్మల్ని ఫోన్ తీస్తున్నా అంటే మేము అందరం మీ చూపించుకోవాలి కదా. మాకు మేము పైసలు ఇవ్వడం కాదు మా బాధ. నేను ఎట్లా కనిపిస్తున్నా బండి మీద ఏదో కార్లో కూర్చున్న మనిషిని వదిలేసి అక్కలు పెట్టిన లేవు క్యాష్ లో ఉన్నారు. లేవు 100 రూపాయలు పంచుకుంటారు. టోల్ గేట్ అయిపోయింది. ఇంకొంది కదా
తీస్తున్నా హోమ్ సుదీర్ఘానికి మంచి ఆఫర్లే వస్తాయి మామ. చూడు ఈ చిన్న చెప్పేదాకా నీకు తెలుసా ఇట్లా చేయాలని? వెల్కమ్ టు తొక్కలో ఫ్యాక్స్. ఆయిల్లో వేగింది ఏదైనా పక్క అనిల్ ఎంటుకుందనుకో ఇటు రావాలి నువ్వు. సరే అమ్మో పేలుతుంది అయ్యో. ఇంకొకరు నీళ్ళు పోయిరా. మటన్ చికెన్ ఏముంది ఇలా? మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇంకా టైం పడతామా కొంచెం. చికెన్ మటన్ ఇలా పోయి టన్ 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 కట్టనా తీయబ్బా. ఉడకని కొంచెం కాలే ఉండని మామ. అమ్మ వర్షం ఇట్లా పడుతుంది అన్న వంటలు కరెక్ట్ అయినాక మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? మండుతుందండి. ఏందండి న్యాయం అయ్యేది. మొత్తం కంప్లీట్ అయినాక వర్షం కరుణించిన వాడు అలా ఇక రావట్లేడు. మామ నీ లూపర్స్ అయిపోయినా నీ లూపర్స్ పని. అదే రోస్టెడ్ ఇప్పుడు కలుపు. అది నల్లిపోక్క తీరా. ఇల్లై టమాటా ఇది అలా కూర్చున్నా. ఇవి ఉన్నాయి కదా కట్టేలు. ఇగో Here comes this. మొత్తం దీని మీద అయిపోయినాయి. అన్ని మసాలాలు వేసినావా? గరం మసాలా, చికెన్ మసాలా ఫస్ట్ వేసిన మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసిన. దింపేయాలి. నీకు అర్థం కావట్లేదు చూడు. గ్రేవీ దగ్గరికి అయిపోతుంది నీ ఇష్టం. అవునన్నా తగ్గిపోయింది గ్రేవీ. ఇప్పుడే కదా కారం వేసింది, ఒక 2 నిమిషాలు ఉంచు. కారం ఉడికింది, దగ్గరికి అయిపోతుంది. కాదు దగ్గరికి అయితే చాలా మరి గ్రేవీ ఇంకా కావాలి. అరే అది తీరా. నువ్వే టేస్ట్ చేయాలి బాబు, ఎందుకంటే మటన్ నువ్వు అంత స్పెషల్గా అడిగినావు కాబట్టి నువ్వే టేస్ట్ చేయాలి. అది ఇట్లా చూపి అలా దగ్గరమని భయం అవుతుంది నాకు. నువ్వు తీసిన ప్రతిసారి. ఇప్పుడు నేను వేసేది ఏంటో తెలుసా? బ్రోస్టెడ్ చికెన్. రోస్టెడ్ చికెన్ ఫ్రై. అయ్యో ఇంతసేపు తీయలేదు అనిల్, ఇంతసేపు తీయలేదు తీసుకున్నాను. సరే పర్లేదు. కరుణించిన అన్నప్పుడే ఊకోవాలి. గెలిస్తే ఇక వరుణ్ బ్రో సాల్తీ 2 నిమిషాలు ఆగరా, వాళ్ళకు బ్రోస్టెడ్ కావాలన్నారు. బావా కారం 2 స్పూన్లు వేసి. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. మీకు అన్నమే ఉండలేదా ఇంకా? అన్నం వండలేదా? అయిపోయింది.
వాటర్ బయటనే మంతుంది మొత్తం. అడ్డగోలే నేను మటన్ ఎప్పుడు చేయలేరా పర్లేదులే ఏదో చేసేసిరా ముక్క తిన్నా నిజంగా ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. పోతే మళ్ళీ ఎక్కి లేకపోతే అట్లా అనుకుంటే ఈడ ఒక మంచి గుష్ట ఆలో ఎందుకంటే ఇంతే పాడుండే పీడికి వచ్చినాయి నిమ్మకాయలు పెడతాయి.